హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సొరకాయ ఫ్రైని ఎలా చేద్దామో చూద్దాం. ముందుగా ఒక లేత సొరకాయని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలను గ్రైండ్ చేసి పేస్ట్ లాగా తయారు చేసి పక్కన పెట్టుకోండి. ఒక కడాయి పెట్టుకొని అందులో 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసి ఫ్రై చేయాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయ ముక్కను కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు వేయాలి. ఒకసారి బాగా కలుపుకోండి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేయాలి. ఇప్పుడు ఈ సొరకాయ ముక్కలను బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 5 to 6 మినిట్స్ మగ్గించండి. తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ను వేయాలి. ఇలా పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవడం కన్నా ఇలా పేస్ట్ చేసి వేసుకోండి. ముక్కలకి బాగా పట్టుకొని టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 to 6 మినిట్స్ మగ్గించండి. ఇప్పుడు ఈ సొరకాయ ముక్కలు బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఇప్పుడు బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ ఫ్రై రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.